శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనంలో 6వ లైన్ చూడండి. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఏమైపోతానో, నేనేమైపోతానో, వాళ్ళు ఏమైపోతారో, ఇదేమైపోతుందో. ఏమి అయిపోదు. అన్నిటినీ నడిపించేవాడు నీకు తోడున్నాడు. ఎందుకంటే అంత రెస్పాన్సిబిలిటీ దేవుడు నీ గురించి ఎందుకు తీసుకుంటాడంటే, నీవు ఆయన సొత్తు. అంటే ఇంకా ఆయన సొత్తు అంటే ఇంకా నువ్వు ఆయన జేబులో రూపాయి, లేదా ఆయన మెడలో హారమై ఉన్నావు, ఆయన చేతిలో బంగారం అయి ఉన్నావు. ఆయన దానువు నువ్వు, ఆయన వాడువు నువ్వు, ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడు. ఇంకేదైనా అనుకోండి, సొత్తు అంటే ఆయన ఆస్తి, నువ్వు ఆయన ప్రాపర్టీ. నువ్వు మన ఆస్తి, మన సొత్తు, మన ల్యాండ్, మన ఇల్లు కానీ సైట్ కానీ ఉంటే మనం ఏం చేస్తుంటే ప్రతిరోజు చూస్తుంటాం. ఎవడు దాని మీదకి రాకుండా, ఆక్యుపై చేయకుండా. ఒకవేళ అది కలర్ తగ్గుతూ ఉంటే దాన్ని కలర్ వేసి మంచిగా ఇంకా నూతన పరుస్తాం కదా ఇల్లుని, ఆఫీస్ని. అలాగే మన పొలం ఉంటే చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాం. మన పొలం చుట్టూ మనం రోజు తిరుగుతూ ఉంటుంటాం. వెళ్ళినప్పుడల్లా సైట్ తిరుగుతూ ఉంటుంటాం. దానికి చక్కని బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇంకా చూస్తూ దానికి లైట్లు పెడతాం. కరెంట్ ఉండాలి ఇక్కడ. అది అన్నిట్లకంటే నాది సెపరేట్గా ఉండాలి, నా పొలం సెపరేట్ ఉండాలి, నా ఫామ్ హౌస్ సెపరేట్ ఉండాలని అక్కడ ఉన్నంతలోనే ఎంత డెకరేషన్ చేయాలనుకుంటామో. ఎందుకంటే ఆ చుట్టుపక్కల పక్క భూములకు మళ్ళీ చేయలేవు. నువ్వు నీదేదో అదే చేస్తావు. నువ్వు అలాగనే నీవు ఆయన సొత్తు గనక నిన్ను బలమైన దీవెనకరముగా నిన్ను డెకరేట్ చేస్తూ ఉన్నాడు. గొప్ప ఉన్నతమైన అలంకరణతోటి నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. భయపడకు. ఇన్ని అప్పులున్నాయి, ఇన్ని శోధనలున్నాయి, ఇంత రోగం ఉంది, నా బ్రతుకేంటి అని అనుకుంటున్నావా? నీవు ఆయన సొత్తు. నీ పని ఉంది ఆయనకి. చనిపోతున్నాను అనుకోవద్దు. నా టైం అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు? అయిపోయింది నా టైం, ఇంకేమీ లేదు. ఇలాంటి మాటలు కట్టిపెట్టేసాయి. ఇక నువ్వు మాట్లాడవలసింది, నేను దేవుని సొత్తు అయి ఉన్నాను, నేను దేవుని సొత్తు అయి ఉన్నాను, నేను దేవుని సొత్తు అయి ఉన్నానని ప్రభుని కనపరచు. మరలా చిగురు పడతావు.
ఇంకా వయసు దేవుడిస్తాడు, ఆయుష్ ఇస్తాడు, బలం ఇస్తాడు. నీవు ఉన్నతమైనటువంటి ఘనమైన కార్యములు పూనుకుంటావు. అనేక మందికి నువ్వు ధర్మాలు చేస్తావు. మరలా నీ చెయ్యి పైన ఉంటుంది. ఆశీర్వాదకరంగా నిలబెడుతున్నాడు. యేసు నీ ఇంటికి రక్షకుడిగా ఉన్నాడు. ఆయన నీ సొత్తు అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, నీవు నా సొత్తు. ఆమేన్. చూడండి, నీవు ఆయన బిడ్డవి. ఎక్కడ పెట్టాలో, ఎక్కడ తీసుకెళ్ళి ఎంత ఎత్తైనటువంటి ఆశీర్వాదాలు పెట్టాలో ఆయన పెడతాడు. కృప ఆవరించింది. భయపడకు, ధైర్యముగా ఉండు. ఆత్మ తోడుండును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన విషయాన్ని మనకి ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. జీవముగల దేవుని సన్నిధానంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45 నుండి 48 వచనం వరకు చదువుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. యేసు ప్రభు వారు భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నారు. యేసు ప్రభు వారు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు, 33.5లో 30 సంవత్సరాలు తల్లిదండ్రులు కంట్రోల్లోనే ఉన్నాడు ఆయన. 3.5 సంవత్సరాలు ఆయన లోకములో అన్ని ప్రాంతాలు తిరిగి సువార్తను బోధించారు. యేసు ప్రభుని కన్న తల్లి మరియా, ఊరు పేరు నజరేత్. ఏ ఊరది? నజరేత్. నజరేత్లో ఉన్నది ఆమెకు వివాహం కుదిరింది. పెద్దలు నిశ్చయించుకున్నారు. ఆ యోసేపు అనే ఒక పెండ్లి కుమారుడికి ఈమె పెళ్లి చేయటానికి ఈమెని పెద్దలు నిశ్చయించారు. ఎంగేజ్మెంట్ అయింది, తాంబూలాలు కూడా అయినాయి. అంటే వారి పెద్దలు వీరి పెద్దలు ఓకే చేసుకున్నారు. నేను నజరేతు ఊరు వెళ్ళాను, పట్టణానికి వెళ్ళాను, మరియమ్మ గారు ఊరు వెళ్ళాను. మీ అందరికీ కూడా మరియమ్మ గారు ఇంటిని వీడియో తీసుకొచ్చాను. చూడండి, ఇదే మరియమ్మ గారి ఇల్లు. స్క్రీన్ మీద కనపడుతుందా? ఇప్పటికీ కూడా ఉంది మరియమ్మ గారి ఇల్లు. మరియమ్మ గారి ఇంటి దగ్గర మరి అప్పుడు ఒక 20-25 గృహాలు ఉండేవి అని పెద్దలు చెప్తా ఉన్నారు. అక్కడ కొండ గుహల్లో ఒక గుహగా దాన్ని కట్టుకున్నారన్నమాట. అదంతా కూడా కొండ ప్రాంతము. ఆ కొండను తొలిచి ఒక్కొక్క ఇల్లు కట్టుకునేవారు అప్పుడు. ఇది మరియమ్మ గారి ఇల్లు. మరియమ్మ గారు ఉదయాన్నే లేచి నీళ్ళు తీసుకుందాం అన్నది అని లేచేటప్పటికి గాబ్రియేల్ అనేటువంటి దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. అక్కడ దూతను చూసినట్టు భయపడిపోయింది. భయపడిపోయి ఎవరు ఏంటి అని అన్నప్పుడు గాబ్రియేలు దూత మాట్లాడిన మాట ఏంటంటే, మరియా భయపడకు, నువ్వు గర్భం ధరిస్తున్నావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు. అంటే ఇది ఎలా సాధ్యము? నాకు ఇంకా పెండ్లి కాలేదు కదా, నేను పురుషుని ఎరిగిన దాన్ని. అంటే దేవుని దూత గాబ్రియేలు మరియమ్మ గారితో చెప్పిన మాట ఏంటంటే, అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. ఆమెన్. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు. అయితే అది నా పట్ల జరుగునుగా కానది. వెంటనే ఆమె గర్భం ధరించింది. ఈ విషయం పెళ్ళికొడుకు తెలిసిపోయింది. ఊర్లో వాళ్ళందరూ తెలిసిపోయింది. అప్పుడు యోసేపు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర ఒక బండ ఉందన్నమాట. ఇప్పటికే ఇదిగో ఇది యోసేపు గారి ఇల్లు. చూడండి, స్క్రీన్ మీద కనబడుతుందా? యోసేపు గారి ఇల్లు ఇది. ఆయన ఆ బండ మీద పండుకున్నాడు. అతను పండుకుని ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఎలా ఇడిచిపెట్టేయాలి, ఈ అమ్మాయిని రహస్యంగా ఇడిచిపెట్టేద్దాం, ఇటన్నా వెళ్ళిపోదాం, ఈ అవమానం తట్టుకోలేను అన్నప్పుడు ఈ ఇంటి దగ్గరికి దేవుని దూత వచ్చింది. గాబ్రియేలు ఇంటి దగ్గరికి దేవుని దూత వచ్చి, ఒక యోసేపు నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అలాగా? ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది, లోకరక్షకుడు ఉదయిస్తున్నాడు అన్న వెంటనే యోసేపు అనుమానాలన్నీ పోయినాయి. అంత ఒకే దెబ్బకి యోసేపులో ఉన్న అనుమానం అంతా పోయి మరియ దగ్గరికి వచ్చాడు. మరియమ్మ గారి ఇంటికి యోసేపు గారి ఇంటికి ఒక 10-12 ఇల్లు అంత దూరం ఉంటుంది అనమాట. వెంటనే వచ్చి మరియ దగ్గర సాగిలపడి మరియమ్మ గారితో మాట్లాడిన మాట ఏంటంటే, యోసేపు నీవు గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలనని దేవుని దూత నాకు చెప్పింది. మన ఇద్దరము కలిసి
ఉద్భవించబో ఆ పరిశుద్ధునికి పరిచర్య చేయాలని వారెంతగానో ఇద్దరు కలిసి యేసుప్రభు వారు పుట్టే వరకు ఎంతో జాగ్రత్తగా వారు చూసుకుంటారు. మరి గర్భం ధరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కైసరు రాజు జనాభా లెక్క రాయాలి, అందరూ రండని ఆజ్ఞాపించటం. ఆ జనాభా లెక్కల్లో రాయించుకోవటానికి హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి కనుక ఈ పల్లెటూరు నుండి మండలి హెడ్ క్వార్టర్కి బెత్లెహేముకి వెళ్ళటం జరిగింది. గాడిద మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఎక్కువగా టైర్డ్ అయిపోవటం, పెయిన్స్ రావటం. మరి మరియమ్మ గారికి డెలివరీ అయింది. డెలివరీ అయితే అక్కడ బాలుడైనటువంటి యేసు బెత్లెహేములో జన్మించాడు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభుది బెత్లెహేమా అనుకుంటారు. బెత్లెహేము యేసు ప్రభు వారిది కాదు, యేసు ప్రభు పితరులది బెత్లెహేం. అది వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి అక్కడ రావాల్సి వచ్చింది. యేసు ప్రభు జన్మించిన వెంటనే ఆ కైసరు ఔగుస్తు అనేటువంటి ఆ రాజు పాలకుడు ఆజ్ఞాపించినట్టుగానే జనాభా లెక్కలు రాస్తే మొట్టమొదటి పేరు నజరేయుడైన యేసుక్రీస్తు అని పేరు రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు చరిత్ర ఉన్నవాడు. ఆమేన్. యేసు చరిత్ర ఉన్నవాడు. ఆయన దగ్గర నుంచే ఈ యొక్క లెక్కలు సంవత్సరాలన్నీ కూడా వెలుగులోకి బాగా వచ్చినాయి. ప్రియులరా, మరి ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. అయితే ఈ జన్మ మానవ రూపంలో వచ్చాడు. ఈయన ఏ రూపంలో వచ్చాడు? మానవులైన మనకి మానవత్వాన్ని బోధించడానికి పరిశుద్ధుడు మానవ రూపంలో వచ్చాడు. మానవ రూపంలో రావడానికి కారణం ఏంటంటే, ఆది కాండంలో మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు మానవుణ్ణి తయారు చేసినవాడు. ఆ మానవుని రూపం గురించి ఆది కాండంలో మనకి చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. చూడండి, ఆది కాండం 1:26 చూస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కలిసి అక్కడ ఆలోచన చేస్తున్నారు. మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటే మన పోలిక చెప్పున చేయాలని అనుకోవటం, నేల మంటిని తీసుకుని బొమ్మను చేసి నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను అంటే మొదటి ఆదాము. ఆమెన్. మొట్టమొదటిగా చేయబడిన మానవుడు ఎవరి పోలికలో చేయబడ్డాడు చెప్పండి? ఇప్పుడు గట్టిగా చెప్పాలి. దేవుని పోలికలోనే చేయబడ్డాడు. మరి ఆ ఆదాము నుండి వచ్చిన మనమందరము మన రూపం ఎవరి రూపం మంది? గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలి. మన రూపము, మానవ రూపము దేవుని రూపము. ఆయనకి ఎన్ని చేతులు ఉన్నాయి అన్ని మనకు పెట్టాడు. ఓకే, మన డెమో అనమాట. ఒక డెమో చేసాడు ఆయన. మానవుణ్ణి దైవ రూపములో చేశాడు. ఆ మానవుడు అవిధేయత వలన దేవుని కృపకు దూరం అయిపోయాడు. మరి ఇంత కష్టపడి చేశాను నేను ఈ మానవుణ్ణి, వద్దన్న పనులు చేశారని చెప్పి ఆ ఏదైనా తోట నుండి దేవుడు వారిని బయటికి నెట్టివేశాడు. వారిని మంచి ప్లాన్ చేసుకున్నాడు, జీవవృక్ష ఫలాన్ని భుజింప చేయాలని. వారు అది భుజించకుండానే ఆ తోట నుండి బయటికి వెలివేయబడ్డారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరలా దేవుడు ప్లాన్ చేసుకున్నది ఏంటంటే, గత 2000 సంవత్సరాల క్రితం ఆయన రూపంలో చేసిన మానవుడు అవిధేయత వలన ఏదేనుని కోల్పోయాడు, దైవ కృపని కోల్పోయాడు. మరలా దైవమే అదే రూపములో చూడండి ఆత్మ ద్వారా మరీ గర్భంలో ఉద్భవించి రెండవ ఆదాముగా యేసు భూలోకానికి వచ్చాడు. గట్టిగా చప్పటి కూడా ప్రభువుని స్తుతించండి. చదవండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45-48 వరకు చదువుకుందాం. ఇందు విషయమై అందరూ బైబిల్ తెరవండి. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని, చూడండి, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము, చూడండి, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము
జీవింపచేయు ఆత్మాయను. ఆత్మ సంబంధమైనది బాగా గమనించండి, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. బాగా గమనించండి, మొట్టమొదటిగా ఆదామును చేసింది, ఆదాము దగ్గర గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా జరిగినది ఆత్మ సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది. అది ప్రకృతి సంబంధమైనది. ప్రకృతిలో నుండి అంటే, ప్రకృతి అంటే ఈ నేలలో నుండి తీసేడండి. ఆమేన్. నేల మంటితో చేసాడు ఆదాముని, ప్రకృతి సంబంధమైన వాడు. తరువాత ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి. ఆమేన్. అందరూ అండర్లైన్ చేసుకోండి. మొదటి మనుషుడు భూ సంబంధి అయి, మంటి నుండి పుట్టినవాడు. భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చిన. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఆమేన్. అంటే ఈయన రెండవ ఆదాము. ఏ ఆదాము? గట్టిగా చెప్పండి. రెండవ ఆదాము. మొదటి ఆదాము, రెండవ ఆదాము, తర్వాత కడపటి ఆదాము కూడా మనం చూడబోతున్నాం మరలని. ఇప్పుడైతే మనం మొదటి ఆదాముని గమనించుకున్నాం. ఈరోజు ఈ క్రీస్తు జన్మలో ఈ రెండవ ఆదాముని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి ఆదాము ప్రకృతి సంబంధమైన వాడు, భూ సంబంధమైన వాడు, నేల మంటితో చేయబడిన వాడు. రెండవ మనుషుడు పరము నుండి ఆత్మ ద్వారా వచ్చినవాడు. ఆమేన్. మొదటి ఆదాము, రెండవ ఆదాము గురించి మనం ఆలోచిస్తే, రెండవ మనుషుడు గురించి, మొదటి ఆదాము ఏదైనా తోటలో నుండి బయటికి రాక మునుపు ఆదాములో నుండి ఆదాముకి గాఢ నిద్ర దేవుడు కలగజేసి ఆయన పక్కటి ఎముకలలో ఒక ఎముకను తీసి ఆ ఎముకని స్త్రీగా నిర్మించాడు. ఎలా నిర్మించాడు? స్త్రీగా నిర్మించాడు. తర్వాత మెలకు వచ్చిన తర్వాత ఈమెకి పేరు పెట్టమంటే, నరుడునైన నాలో నుండి ఈమె తీయబడింది గనుక ఈమెకి నారీ అనబడును అన్నాడు. హల్లెలూయా. ఇంకా మంచి మాట కూడా మాట్లాడాడు ఆదాము. సంతోషం ఎక్కువైపోయి ఏమని మాట్లాడాడు చెప్పండి? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నా మాంసములో మాంసము, ఈ నరులలో నుండి తీయబడిన గనుక, నరుడు నుండి తీయబడింది గనుక నారీ అనబడునని తన పేరులో కూడా కలిపేసుకున్నాడు. కొంతమంది పెళ్ళైన వెంటనే భర్త ఇష్టం అనుకోండి, భర్త పేరుతో మార్చేసుకుంటుంది భార్య. భార్య ఎక్కువ ఇష్టం అనుకోండి, భార్య పేరుతో మార్చుకుంటాడు. ఇద్దరు కూడా దగ్గర ఉండాలని కోరుకుంటారు, ప్రేమ ఎక్కువైన వాళ్ళు. భర్త పేరు రాజు అనుకోండి, భార్య రాణి అని పెట్టేసుకుంటుంది. భార్య రాణి అనుకోండి, భర్త ఆయనకు వేరే పేరున్నా, ఆదాము అంటాడు నాలో నుండి వచ్చావు కనుక నువ్వు నారి. హల్లెలూయా. ఆదాము ఎలాగా పక్క ఎముకలలో గాయము జరిగిందో, రెండవ ఆదాము అయిన యేసు క్రీస్తు కూడా పక్కలో బల్లెం పోటు పొడిపించుకున్నాడు. ఆయన సిలువలో గాయం చేసుకున్నాడు. ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈనాటి వధువు సంఘము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయనలో నుండి వచ్చింది భార్య, స్త్రీ. అలాగే రెండవ ఆదామైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించాక ఈయన గాయములో నుండి వచ్చినది నూతన సంఘము, వధువు సంఘము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రెండవ మనుషుడు, రెండవ ఆదాము పరము నుండి వచ్చినవాడు. ఈయన ఆత్మ సంబంధి అయిన వాడైనా. ఏ సంబంధి అయినా? మొదటి మనుషుడు భూ సంబంధమైన వాడు, రెండవ మనుషుడు ఆత్మ సంబంధమైన. చదవండి అక్కడ. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు.
మంటి నుండి పుట్టిన వాడు ఎట్టివాడు, ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను పరలోక సంబంధులను అట్టివారే. ప్రియులరా, ఈ రెండవ ఆదాము ఈయన. ఆ ఆదాము భూ సంబంధమైన వాడు, ఈ ఆదాము ఆత్మ సంబంధమైన వాడు. యెరూషలేము ప్రాంతం అంతా తిరిగాను నేను. ఇంతకీ ఆ యెరూషలేము యొక్క విశిష్టత ఏంటంటే, ఆ ఏదెను తోటలో ఒక భాగం ఇది, చాలా ప్రాముఖ్యమైన భాగం యెరూషలేము. ఎవరికైనా తోట, మనకి తోట ఉందనుకోండి, 2 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలు ఉంటుంది. యెహోవా దేవుడు తోట వేసుకుంటే అక్కడ అన్ని చుట్టూ చిన్న చిన్న దేశాల కింద ఉన్నాయి. కానీ అవన్నీ ఇరాన్, ఇరాక్, ఆ యొక్క సిరియా, ఆ ప్రాంతం అంతా కూడా, యెరూషలేము, పాలస్తీన్, ఇదంతా కూడా యెహోవా దేవుని ఏదెను తోట ఒకప్పుడుది. ఆమేన్, హల్లెలూయా. ఈ బెత్లెహేములో చరిత్రలో చాలామంది వ్యాఖ్యానకర్తలతో నేను మాట్లాడినప్పుడు ఆ చరిత్ర గురించి నేను ముమ్మారు యెరూషలేమును దర్శించాను, ముమ్మారు బెత్లెహేముకి వెళ్ళిన ప్రతి సమయం అధ్యయనం చేస్తూ ప్రార్థన చేస్తూ చాలా విషయాలు నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎక్కడ యేసు ప్రభు జన్మించారో ఆ ప్రాంతము, ఆ ప్లేసులోనే మొదటి ఆదామును దేవుడు నేలమంటితో చేసిన చరిత్ర కనబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ గీహోను నది ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో బాగా ఆలోచన చేయండి. ఆదాముని ఇక్కడే చేసాడు దేవుడు. రెండవ ఆదాముగా అదే రూపంలో వచ్చిన యేసుక్రీస్తు కూడా అదే ప్లేస్లో జన్మించాడు. అందుకనే ఆ ప్లేస్ ఏమి చేంజ్ అవ్వకుండా ఉండటానికే యేసు ప్రభు జన్మించక ముందు కూడా ప్రవక్తలు బెత్లెహేము బెత్లెహేము బెత్లెహేం అని ప్రవచిస్తూనే ఉన్నారు. అది మీకైనా ఎవరైనా యెషయా ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా బెత్లెహేము గురించి ప్రవచించింది. ఎందుకంటే ఆయన అక్కడ మొదటి ఆదామును చేశాడు. రెండవ ఆదామును కూడా, రెండవ ఆదాముగా ఆయన అదే ప్లేస్కి దిగొచ్చాడు. హల్లెలూయా. రెండవ ఆదాముగా బెత్లెహేములో దిగాడు ఈయన సువార్త ప్రకటించి. ప్రియులరా, సిలువలో గాయపరచబడింది ఎక్కడో, ఏ గొల్గొతా కొండ ప్రాంతంలో యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారో, పక్కలో బల్లెముతో పొడిపించుకున్నారో, అదే ప్రదేశంలో ఆదాముకి ఆపరేషన్ జరిగింది కూడా అక్కడే, అదే పర్వతం. హల్లెలూయా. ఆదాముకి నిద్ర కలగజేసి తన ఎముకలలో ఎముకను తీసింది అక్కడే. ఆదాము ఎక్కడ శరీరము గాయమైందో అదే ప్లేస్లో రెండవ ఆదామైన వాడు, పరలోక సంబంధమైన వాడు మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు రక్తాన్ని కార్చాడు. మొదటి ఆదాము నుండి సంతానం వచ్చింది భూ సంబంధంగా. రెండవ ఆదామైనటువంటి పరలోకము నుండి దిగి వచ్చిన పరిశుద్ధుడైన యేసు గాయము ద్వారా నేటి సమాజానికి రక్షణ కలిగింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు వారు ఏ గెత్సెమనే తోటలో సమయాన్ని గడిపారో, ఆదాముతో అదే ప్రదేశంలో దేవుడు ప్రతిదినము ఆదాముని దర్శిస్తూ ఉండేవాడు. అందుకనే యెరూషలేము చరిత్ర, లోకములో అన్ని పట్టణాలు తారుమారు అవుతాయి కానీ యెరూషలేము చరిత్ర ఎప్పుడు తారుమారు కాదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఈ రెండవ ఆదామైనటువంటి పరము నుండి దిగి వచ్చిన వాడు యేసు క్రీస్తు అని, దైవ నరుడని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఇంతవరకు మత క్రైస్తవుడిగా ఉన్నావా, మత క్రైస్తవురాలుగా ఉన్నావా? నిజముగా యేసుకి నువ్వు చోటు ఇవ్వగలుగుతున్నావా? నువ్వు నిజముగా చోటిచ్చే మనిషి అయితే నీ నోటి నుండి అబద్ధాన్ని రాకుండా కాపాడుకుంటావు. మన పూర్వీకుడు, మన మూల పురుషుడు ఏదేను నుండి తరమబడ్డాడు. అదే ఏదేను అనుభవంలోనికి నిన్ను నడిపించడానికి ఆయన పరము నుండి దిగి వచ్చి ఉన్నాడు. నువ్వు సుఖముగా బ్రతుకున్నట్లు
ఆదాము ఏదేనులో కష్టపడకుండా ఆహారం భుజించాడు. ప్రతి దినము దేవుని సమాధానంతో వర్తిల్లాడు. అదే ఏదైనా అనుభవం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఇంటిలో సమాధానము, సుఖము, జీవనాధారము, ఆరోగ్యము కలుగజేయుచున్నాడు. భయపడకు. కొత్త శరీరము, నీవు కష్టపడకుండా బ్రతుకులాగునా ఆయన జీవాహారం ఇవ్వబోతూ ఉన్నాడు. వేషధారిగా ఉండను బాబు, నేను నిన్ను పూజించేది నాట్యములు కాదు, పాటలు కాదు, గొంతులు కాదు, అబద్ధాలు కాదయ్యా, నా జీవితము నీకు అర్పణ చేస్తా ఉన్నాను. నీవు నా హృదయంలోకి రండి. యేసు, నా ఇంటికి నీవు రక్షకుడిగా ఉండండి అని అడుగు. గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. ఎన్నో వ్యాపారాలు చేస్తున్నావు, ఎన్నో పనులు చేస్తున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, ఏది నీకు అక్కడికి రావట్లేదు. ఎంత చేసినా లాస్ అయిపోతున్నావు, ఎంత చేసినా నష్టపోతా ఉన్నావు. ఎందుకంటే నీలో యేసు లేడు. నీ నోటి మాటలు యేసున్నాడు కానీ నీ హృదయంలో యేసు లేడు. మరొకసారి రెండు చేతులు పైకెత్తి, నేను వ్యభిచరించను, నేను దొంగలించను, నేను అబద్ధమాడను, ఈ దినము నుండి ప్రమాణం చేయించున్నానయ్యా, నీవు నా దేవుడిగా ఉండాలని కోరుకుంటూ నేను పాపము చేయను. ఒకవేళ చేసేనేమో నన్ను క్షమించు. నేను పాపినని అడుగు, క్షమిస్తాడు. ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది. పరము నుండి దిగి వచ్చిన యేసు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్పిన యేసు గొర్రె పిల్ల వలె వధించబడ్డాడు. అందరూ ప్రార్థన చేయండి. నా గుండెలను ఉండాలయ్యా, నా ఇంటిలోనూ ఉండాలయ్యా. రోజు రోజు నా శరీరం కుళ్ళిపోతుందని ఏడుస్తున్నావా? ఏదో జరుగుతుంది నా శరీరం. రిపోర్ట్లు కూడా ఒకసారి దొరకట్లేదు, అయినా నాకేంటి బాధలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని బాగానే ఉన్నాయంటున్నాడు, అయినా నాకు ఈ బాధ ఎందుకు పోవట్లేదు ఏడుస్తున్నావా? క్రీస్తు నేను కోరుకుంటున్నాడు. నువ్వు నోటితో ఒప్పుకో, హృదయంతో అంగీకరించు. ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా నీ పాపాలు కడిగివేయబడతాయి. మనశ్శాంతి కలుగుతుంది. వేషధారిగా ఉండొద్దు, అన్యాయముగా జీవించొద్దు, పరిశుద్ధ ప్రేమను కలిగి జీవించు.